అదే జానకి నా రంది అంతా వరంగల్లో మా తమ్ముడు జాబ్ చూసిండట పోరా అంటే పోతలేడు. ఇట్లా మన ఊర్లో ఖాళీ ఉండే బదులు ఏదో ఒక జాబ్ తీసుకొని చేసుకోవచ్చు కదా, ఎందుకు ఇట్లా చేస్తున్నాడు రాఘవ? అదే జానకి పొద్దుగాల జాబ్ గురించి మాట్లాడితే నాతో లొల్లి పెట్టుకుని నేను ఇంటికే రాకుండా పోయిండిగా. ఏంటంటే ఇంటికి రాకుండా ఎటు పోతాడట? అసలు రాఘవ ఏం చేస్తున్నాడు తనకి అర్థమవుతుందా? అదే బిడ్డ వానితో నాకు రంది అవుతుంది, వాడు నువ్వు చెప్పు తింటాడు కదా, ఒకసారి మాట్లాడరాదు నువ్వు. నేనేం చెప్పాలంటే ఇప్పటికి ఎన్నోసార్లు చెప్పినా నా మాట వింటలేడు. మరి ఎట్లా బిడ్డ బిట్టుకుని నువ్వు సూరికి చెప్దామంటే వాళ్ళు పైసలు పొడగొట్టుకొని వాళ్ళ రందిలో వాళ్ళు ఉన్నారు, మరి వానికి ఎవరు చెప్పాలి? మరి ఏం కాదండి, సాయంత్రం వరకు ఉంటే ఆయననే వస్తాడు ఇంటికి, మీరేం టెన్షన్ పడకండి. రాత్రితో వాడు ఏం తినలేదు బిడ్డ, ఒకసారి పోయి నువ్వు మాట్లాడరాదు, నీ మాట వింటాడు. ఆంటీ ఇప్పటికే నేను రాఘవ యాక్సెప్ట్ చేస్తాడని మస్తు కోపం మీద ఉన్నాడు, మళ్ళీ పోయి నేను అడిగిన అనుకో నీకేం అవసరం అంటాడు. వాడు ఖాళీగా ఉన్న రోజులు గిట్నే చేస్తాడు బిడ్డ, అదే వరంగల్లో డ్యూటీ చేసింది అనుకో వాడు మారుతాడు. అవునా ఆంటీ, రాఘవ ఇట్లా ఇంట్లో ఖాళీగా ఉన్నాడంటే నా గురించి ఎక్కువ ఆలోచిస్తాడు. మీరు చెప్పినట్టు ఆయన జాబ్ చేసిండు అనుకో ఖచ్చితంగా మారేటోడు, కానీ ఆయనకి ఎవరు చెప్పాలి ఇప్పుడు? మేము ఎవరని చెప్పినా ఈనాడు బిడ్డ, నువ్వు చెప్తే వాడు మారుతాడు. ఒక్కసారి నాకు